ఫ్రెండ్స్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి NCERT అనమాట, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ 347 నాన్ టీచింగ్ వేకెన్సీస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు అయితే స్టార్ట్ అవుతున్నది. 29th అనమాట, April 2023. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 19th అనమాట, May 2023. దీనికి సంబంధించి ఇదైతే మనకి డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 11-4 అనమాట. ఇది గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ క్యాన్సిలేషన్ అయితే చేశారు. ఇది ఫ్రెష్ నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. ఇదైతే మన హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో అయితే ఉంది. ఇంకా కూడా మనకి భోపాల్లో మనకి వొకేషనల్ ఎడ్యుకేషనల్ సెంటర్ అయితే ఉన్నాయి. ఇంకా కూడా మనకి రీజనల్ ఆఫీసెస్ అయితే ఉన్నాయి అనమాట. అజ్మీర్, భోపాల్, భువనేశ్వర్, మైసూర్, షిల్లాంగ్ అండ్ అదర్ అహ్మదాబాద్, బెంగళూరు, గువాహటి అండ్ కోల్కతా అండ్ అదర్ లొకేషన్స్లో అయితే వీటికి ఆఫీసెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ 347 నాన్ టీచింగ్ వేకెన్సీస్కి సంబంధించి టేబుల్ 1 బ్రేకప్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి టోటల్గా 65 వేరియస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాటిల్లో ఇక్కడ మనకి లిస్ట్ అయితే ఉంది. సూపరింటెండెంట్ ఇంజనీర్ అనమాట, ఒక పోస్ట్ అయితే ఉంది. ఇక్కడ మనకి ఏజ్ ఇచ్చారు, అప్పర్ ఏజ్ అనమాట 50 years. అలాగే మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ బ్రేకప్ కూడాను ఉన్నది ఈ టేబుల్లో. అలాగే మనకి ఇక్కడ ప్రొడక్షన్ ఆఫీసర్ 1 వేకెన్సీ, ఎడిటర్ 4 వేకెన్సీస్, బిజినెస్ మేనేజర్ ఒక పోస్ట్ అయితే ఉంది. ఇంకా మన ఫిల్మ్ డైరెక్టర్, అలాగే ఫిల్మ్ ప్రొడ్యూసర్, సీనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఒక పోస్ట్ అయితే ఉన్నాయి ఇవన్నీ. ఇంకా కూడా మనకి అసిస్టెంట్ ప్రొడక్షన్ ఆఫీసర్ 2 ఉన్నాయి. ఇంకా అసిస్టెంట్ ఎడిటర్ 5 అయితే ఉన్నాయి. ఇంకా అసిస్టెంట్ బిజినెస్ మేనేజర్ 2 అయితే ఉన్నాయి అనమాట. అలాగా ఇక్కడ లిస్ట్ అయితే ఉంది. వాటిల్లో మనకి ఇంపార్టెంట్ అండ్ ఎక్కువ ఉన్నటువంటి వేకెన్సీస్ అయితే అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ 46 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి లెవెల్ 6 ఆఫ్ 7th CPC అంటే 34,800 రూపీస్ శాలరీ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. దీనికి 30 years అప్పర్ ఏజ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా కిందకు వచ్చేస్తే మనకి అదర్ వేకెన్సీస్కి సంబంధించి ఎక్కువగా ఉన్న వేకెన్సీస్ టెక్నీషియన్ గ్రేడ్ 1 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి కంప్యూటర్ ఆపరేటర్ ఒక పోస్ట్ ఉంది. ప్రూఫ్ రీడర్ 3 ఉన్నాయి. ఇంకా ల్యాబ్ అసిస్టెంట్ 34 ఉన్నాయి. ల్యాబ్ అసిస్టెంట్ మనకి 34 ఉన్నాయి. వీటికి 27 years అప్పర్ ఏజ్ ఇచ్చారు. దీనికి 20,200 రూపీస్ శాలరీ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా కిందకు వచ్చేస్తే మన స్టోర్ కీపర్ ఇక్కడ 17, పైన ఒక 3 అయితే దాదాపు 20 వేకెన్సీస్ దాకా స్టోర్ కీపర్ అయితే ఉన్నాయి. ఇంకా అలాగే ఫిల్మ్ అసిస్టెంట్ అని, ఫ్లోర్ అసిస్టెంట్ అని ఇలాగా వేరియస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ మనకి ఎల్డీసీ అంటే లోయర్ డివిజన్ క్లర్క్ 84 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి లొకేషన్ వైజ్ కూడా బ్రేకప్ అయితే ఉందన్నమాట. అజ్మీర్, భోపాల్, మైసూరు, భోపాల్, అలాగే ఇక్కడ కేటగిరీ వైజ్ ఇక్కడ బ్రేకప్ అయితే ఉందన్నమాట. మైసూరు, భోపాల్, అలాగే భువనేశ్వర్, అజ్మీర్, రాజస్థాన్ అలాగే ఇక్కడ బ్రేకప్ అయితే ఇచ్చారు. దీనికి లెవెల్ 2 ఆఫ్ 7th CPC 20,200 రూపీస్ బేసిక్తో అయితే ఈ శాలరీ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, దీనికి కూడా మనకి 27 years అప్పర్ ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనం అప్పర్ ఏజ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు చెప్పినటువంటి 27 years అలాగా పోస్టుని బట్టి మనకి వ్యారీ అయితే అవుతున్నది ఏజ్ లిమిట్ అప్పర్ ఏజ్. అదైతే మనం 22nd April 2023కి అయితే మనం చూసుకోవాలన్నమాట. యాజ్ ఆన్ 22nd April 2023కి మనం ఇక్కడ చెప్పినటువంటి ఈ ఏజ్ ఏదైతే ఉందో 27 అలాగా పైకి వస్తే అప్పర్ ఏజ్ 30 years అలాగా అదైతే మనం చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఇచ్చారనమాట. ఇక్కడ మనకి ఎనీ గ్రాడ్యుయేషన్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ విత్ టైపింగ్ అనమాట. టైపింగ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఇలా అయితే టైపింగ్ అయితే చేయగలగాలి. 30 words per minute హిందీ, లేదంటే 35 words per minute ఇంగ్లీష్ అనమాట. ఏదైనా పర్వాలేదు, కంప్యూటర్ మీద అయితే మనం చేయగలిగి అయితే ఉండాలి. ఇంకా కూడాను ఇంకా మనకి ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి కూడా మనకి ఇక్కడ రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి గ్రాడ్యుయేషన్
డిగ్రీ ఇన్ కామర్స్ లేదంటే ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా మనకి స్టోర్ కీపర్కి సంబంధించి కూడా మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్, సైన్స్ ఆర్ కామర్స్ అంటే BA ఆర్ బీకామ్ ఆర్ BSc అనమాట. లేదంటే మనకి డిగ్రీ విత్ డిప్లొమా ఇంజనీరింగ్ అంటే మెటీరియల్ మేనేజ్మెంట్లో మనకు డిప్లొమా ఉన్న దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే డిప్లొమాతో పాటు మనకి 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లేదంటే BA బీకామ్ BSc వాళ్ళైతే డైరెక్ట్గా అప్లై అయితే చేయొచ్చు వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ అనమాట. ఫ్రెండ్స్, ఇంకా కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి మనకి 12th అంటే ఇంటర్మీడియట్ ఇచ్చారనమాట. ఇంకా సర్టిఫికేట్ కోర్సు లేదంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్లో ఉంటే కనుక దీనికి అప్లై అయితే చేయొచ్చు. మనకి లోటస్ అంటే ఎక్సెల్ ఇవైతే వచ్చి ఉండాలన్నమాట. ఇంకా కూడా మనకి ల్యాబ్ అసిస్టెంట్ సంబంధించి మనకి వేరియస్ ల్యాబ్స్ అయితే ఉన్నాయి. ఆ ల్యాబ్స్కి సంబంధించి డిగ్రీ బ్యాచిలర్స్ డిగ్రీ మనం ఏ ల్యాబ్లో వర్క్ చేయాలనుకుంటే ఆ సంబంధించినటువంటి దాంట్లో డిగ్రీ అయితే చేసి ఉండాలన్నమాట. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జియోగ్రఫీ, జువాలజీ, సైకాలజీ, హోమ్ సైన్స్, లాంగ్వేజ్, బాటనీ, మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇలాగా దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదనమాట. ఫ్రెండ్స్, ఇంకా ముఖ్యమైనది 84 వేకెన్సీస్ ఉన్నది లోయర్ డివిజన్ క్లర్క్. దీనికి కూడా మనకి ఇంటర్మీడియట్ లేదంటే కనుక 10+2 ఇంటర్మీడియట్ పాస్ అయ్యి టైపింగ్ 35 words per minute ఇంగ్లీష్లో లేదంటే 30 words per minute హిందీలో కనుక కంప్యూటర్ మీద టైప్ చేయగలిగితే వితౌట్ ఎక్స్పీరియన్స్తో దీనికి మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే మనకి ఇక్కడ 65 వేరియస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించి ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్తో పాటు మనకి ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ అంటే స్కిల్ టెస్టా లేకపోతే రిటర్న్ టెస్టా అదైతే మెన్షన్ చేశారు. దాన్ని బట్టి దానికి అప్లికబుల్ అయితే అవుతుంది. సపోజ్ మనకి ఎలక్ట్రీషియన్ ఉంది, దానికి సంబంధించి ఇక్కడ ITIతో పాటు ఇక్కడ 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతుందో దానికి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనం అన్నీ చూసుకోవాలన్నమాట. ఏ పోస్ట్కి మనం అప్లై చేస్తామంటే ఆ పోస్ట్కి సంబంధించి ఇక్కడ ITI వాళ్ళకు కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 10th పాటు ITI ఇక్కడ పెయింటర్, లైట్ మ్యాన్, అలాగే టచ్చర్ గ్రేడ్ అనమాట. అలాగే ఇక్కడ ఫిల్మ్ జాయినర్ అని, ఎలక్ట్రీషియన్, అలాగే డార్క్ రూమ్ అసిస్టెంట్ ఇలాగ వేరియస్ వేకెన్సీస్ అయితే. అలాగే ఇక్కడ కార్పెంటర్ ఉంది, డ్రైవర్ ఉన్నారు. ఇంకా కూడా మనకి సీనియర్ లైబ్రరీ అటెండెంట్ దీని కూడా ఇంటర్మీడియట్ అయితే ఇచ్చారు. లైబ్రరీ సైన్స్లో సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఫీజు విషయానికి వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు లేదు అని ఎగ్జామినేషన్ ఫీజు అనమాట. SC, ST, PWD, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళ నలుగురికి అసలు ఫీజు అయితే లేదనమాట, పూర్తిగా ఎగ్జిమ్టెడ్. ఇంకా మనకి ఇక్కడ పోస్ట్ వైజ్ ఇక్కడ మనకి ఇచ్చారనమాట. అంటే లెవెల్ అంటే జాబ్ ఒక శాలరీ పర్టికులర్స్ని బట్టి ఇక్కడ ఫీజు అయితే వీళ్ళు ఫిక్స్ అయితే చేశారు. ఇక్కడ మనకి లెవెల్ 2 నుంచి లెవెల్ 5 వరకు అంటే ఈ LDC ఇప్పుడు చెప్పినటువంటి అన్ని వేకెన్సీస్ కూడాను 1000 రూపీస్ అయితే మనం ఆన్లైన్లో అయితే పే చేయాలి. ఇంకా లెవెల్ 6 నుంచి 7 వరకు ఏదైతే ఉందో అది మనకి 1200 రూపీస్ పే చేయాలి. లెవెల్ 10 నుంచి లెవెల్ 10 to 12 1500 రూపీస్ అయితే మనం అప్లికేషన్ ఫీజు అయితే ఎగ్జామినేషన్ ఫీజు అనమాట, అదైతే పే చేయాలి. ఇది ఫ్రెండ్స్ మనకి జనరల్, OBC అండ్ EWS వీళ్ళందరూ కూడా ఫీజు అయితే పే చేయాలి. వీళ్ళకైతే ఫీజు లేదు. ఫ్రెండ్స్, ఇంకా మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట. ఇదైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డైరెక్ట్ ఇదైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ పోర్టల్ NCERT అని ఇచ్చారు. ఇక్కడ మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే ఉంది. ఇక్కడ సైన్ ఇన్ అని ఇచ్చారు. రిజిస్టర్డ్ ఈమెయిల్, పాస్వర్డ్, క్యాప్చా ఇచ్చి మనం లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాలి. దానికన్నా ముందు మనకి ఇక్కడ అకౌంట్ కనుక లేకపోతే ఇక్కడ సైన్ అప్ అనే ఫామ్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇలాగా సైన్ అప్ ఫామ్ అయితే వచ్చింది. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ID అయితే ఇవ్వాలి. తర్వాత ఆ ఈమెయిల్ ఐడిని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. అలాగే ఇక్కడ పాస్వర్డ్ అనేది మినిమం 6 క్యారెక్టర్స్తో ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని అదైతే మనం కన్ఫర్మ్ చేయాలి. తర్వాత ఇక్కడ మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసి ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి మనం సైన్ అప్ అయితే చేసి తర్వాత లాగిన్ అయితే అవ్వాలి.
ఫ్రెండ్స్ మనం సైన్ అప్ అయితే అయ్యాము. ఇక్కడ సైన్ ఇన్ ఫామ్ ఆటోమేటిక్గా వచ్చింది. మనం ఇక్కడ యూజర్ నేమ్ అంటే ఈమెయిల్ అనమాట, మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి, అలాగే మీరు జనరేట్ చేసుకున్న పాస్వర్డ్ ఇక్కడ క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనకి ఈమెయిల్ ఐడికి అయితే లింక్ అయితే వచ్చింది, దాని మీద మనం క్లిక్ చేసి దాన్ని యాక్టివేట్ అయితే చేయాలి. డైరెక్ట్గా ఇక్కడ లాగిన్ అవ్వడం లేదు. సో మనం ఈమెయిల్లో వచ్చినటువంటి ఆ లింక్ మీద క్లిక్ చేసి తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ అలాగే క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యాము. ఇక్కడ మనకు ఒక డాష్ బోర్డ్ అయితే వచ్చింది మన యూజర్ నేమ్తో అంటే ఈమెయిల్తో. ఇక్కడ పోస్ట్ మన దాదాపుగా 65 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటిలో మీరు ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తూ ఉంటే అదైతే ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ మనం లోయర్ డివిజన్ క్లర్క్ దీనికి అప్లై చేస్తూ ఉంటే ఇలాగ మనం పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్గనైజేషన్ యూనిట్ అని వచ్చింది, NCERT అండ్ ఇట్స్ కాన్స్టిట్యూన్స్ యూనిట్స్ అనమాట. అడ్వర్టైజ్మెంట్ నెంబరు, అలాగే ఇక్కడ కేటగిరీ, మీ యొక్క కేటగిరీ జనరల్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, ఈడబ్ల్యూఎస్. సో మనం ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫీజు లేదు, మిగతా వాళ్ళకైతే ఫీజు అయితే పే చేయాలి. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కనుక అయ్యి ఉంటే దానికి సంబంధించినటువంటి తీసుకోవాలి, లేకపోతే నాట్ అప్లికబుల్ అయితే తీసుకోవాలి. ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ చెక్ వేకెన్సీ అని ఉన్నదనమాట, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఇక్కడ LDCకి వచ్చేసరికి మనకి UR 36 వచ్చాయి, ఓబీసీ 26 వచ్చాయి, SC, ST, EWS ఇలాగైతే ఉన్నాయన్నమాట. ఇదైతే మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఏ పోస్ట్ ఇస్తే ఆ పోస్ట్కి సంబంధించినటువంటి వేకెన్సీ అవైలబిలిటీ వస్తాయి. ఇక్కడ అప్లై అనాలి. అప్లై ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ట్యాబ్లో అయితే ఉన్నాము. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అనమాట. మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి, మీ యొక్క మిడిల్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి, మీ యొక్క లాస్ట్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్. దానికన్నా ముందు ఇక్కడ మనకి శాలిటేషన్స్ అంటారు, మిస్టర్, మిస్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా జెండర్ మేల్, ఫీమేల్ ఇవ్వాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ నేషనాలిటీ ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ దీని నుంచి క్యాలెండర్ నుంచి మనం సెలెక్ట్ అయితే ఇలాగ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మెరిటల్ స్టేటస్ సింగిలా, మ్యారీడా అది ఇవ్వాలి. పాన్ నెంబర్, లేదంటే పాస్పోర్ట్, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్, లేదంటే ఓటర్ ఐడి నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇవ్వాలి, ఇక్కడ మీ యొక్క మదర్స్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ కంట్రీ కోడ్ 91 అంటే ఇండియా అనమాట. మనం ఇండియా అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోన్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చింది. కంట్రీ కోడ్ అంటే మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ 91 సెలెక్ట్ చేసుకొని ఫోన్ నెంబర్ ఉంటే కనుక ల్యాండ్ నెంబర్ ఇవ్వాలి. స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా ఇవ్వాలి, లేనివైతే మనం ఇగ్నోర్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు. ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీ యొక్క రిలీజియన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మీరు కనుక ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో అనమాట. ఇంకా మీరు NCERTలో వర్క్ చేస్తూ ఉంటే ఈ ఆర్గనైజేషన్ ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఇంకా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తూ ఉంటే ఎస్, అదర్వైజ్ నో అనమాట. కిందకు వచ్చేసి ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్లో మీకు ఇక్కడ అడ్రస్ లైన్ 1 ఇచ్చారు, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా ఇక్కడ ఇవన్నీ ఎంటర్ చేయాలి. ఇక్కడ కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్, సిటీ, పిన్ కోడ్. ఇంకా కూడా మనకి ఇక్కడ ఈ పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేస్తే అదైతే ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సేవ్ బటన్ ఉంది, దీని మీద అయితే క్లిక్ అయితే చేయాలి మనం. ఫ్రెండ్స్ మనం ఈ సెక్షన్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ ఎడిట్ బటన్ అయితే ఉంది, లేదంటే మీరు కిందకు వచ్చేసి నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ నెక్స్ట్ సెక్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తే ఇలాగైతే వచ్చింది. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి అయితే వచ్చాము. మన ఇచ్చిన పోస్ట్ని బట్టి మనకి 10th అండ్ ఇంటర్మీడియట్ సరిపోతుంది, అందుకని ఈ రెండు అయితే కంపల్సరీగా మనం ఇవ్వాలన్నమాట. ఇయర్ ఆఫ్ పాసింగ్ 10th క్లాస్ మీరు ఎప్పుడు పాస్ అయ్యారు అదైతే అడుగుతున్నారు. ఇదైతే మనం ఇక్కడ దీని నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా మెయిన్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో సైన్స్, సోషల్ అవన్నీ 6 సబ్జెక్ట్స్ ఇక్కడైతే మనం ఎంటర్ చేయాలి. లేదంటే జనరల్ స్ట్రీమ్ అయితే మీరు జనరల్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు CGPA అయితే దానికి సంబంధించినటువంటి ఇదైతే మనం ఇక్కడ నుంచి ఇవ్వాలన్నమాట. లేకపోతే ఇక్కడ టైప్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ 2 డెసిమల్స్ 1 డిజిట్ అలాగే 8.50 అలాగైతే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. లేదంటే ఇక్కడ గ్రేడ్ సిస్టమ్ అయితే గ్రేడ్ సిస్టము, CGPA అయితే లేదు. లేదంటే ఇక పర్సంటేజ్ అయితే కనుక పర్సంటేజ్ అనేది మనం డైరెక్ట్గా అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ స్కూల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. బోర్డు CBSEనా ఇంకా స్టేట్ బోర్డా
ఇంటర్మీడియట్ సంబంధించి మీరు ఎప్పుడు పాస్ అయ్యారు. అలాగే మెయిన్ సబ్జెక్ట్స్ సైన్స్ కామర్స్ అవి సంబంధించిన సబ్జెక్ట్స్ ఇంకా పర్సంటేజా ఇంకా సిజిపిఎన్ ఇందాకట్లాగానే ఇక్కడ పర్సంటేజ్, ఇక్కడ కాలేజీ నేము, ఇక్కడ బోర్డు అనమాట, ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు లేకపోతే తెలంగాణకు సంబంధించినటువంటి బోర్డు. అలాగే మీకు ఏ బోర్డు అయితే ఆ బోర్డు సంబంధించినటువంటి డీటెయిల్స్ కంపల్సరీగా అయితే ఇవ్వాలి. ఇక్కడ మనం సేవ్ అండ్ యాడ్ అనే బటన్ ఉంటే దీని మీద అయితే క్లిక్ అయితే చేయాలి. ఇంకా గ్రాడ్యుయేషన్ కూడా మీకుంటే ఇక్కడ యాడ్ అంటే ఇక్కడ మనకి ఇదైతే వస్తుంది. ఇక్కడ డిగ్రీ నేమ్ ఎంటర్ చేయాలి, బీకామా బీఎస్సీని, అలాగా మెయిన్ సబ్జెక్ట్స్ ఇవ్వాలి. రిజల్ట్ టైప్ సిజిపిఎన్ అది ఇప్పుడు వచ్చినటువంటి పర్సంటేజ్, లేకపోతే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారు, యూనివర్సిటీ నేమ్, స్టేట్ అవి వేయాలి. ఇంకా సేవ్ అని యాడ్ అనాలి, కాకపోతే కనుక క్లోజ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ అట్లాగా మనకి పిహెచ్డి ఎంఫిల్ దాకా ఇక్కడ మన కాలమ్స్ అయితే ఉన్నాయి. ఆ విధంగా మనం డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఆ పోస్ట్ని బట్టి ఆ పోస్ట్కి కావాల్సినటువంటి ఈక్యూ అంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాత్రం కంపల్సరీగా ఎంటర్ చేయాలి. రిమైనింగ్ ఎంటర్ చేయకపోయిన ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇక్కడ మనం నెక్స్ట్ సెక్షన్కి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాము. ఎక్స్పీరియన్స్ అనమాట. దీనికైతే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే నేమ్ ఆఫ్ ద పోస్ట్ మీరు అది మన పర్మనెంట్, కాంట్రాక్టర్, టెంపరీనా, డిప్యుటేషన్, అవుట్ సోర్సర్ ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ సంబంధించినవే, ప్రైవేట్ అయితే మనకి అప్లికబుల్ అయితే కాదనమాట. ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేకపోతే నెక్స్ట్ సెక్షన్కి అయితే వెళ్ళొచ్చు. మనం నెక్స్ట్ సెక్షన్కి అయితే వచ్చాం. ఇక రీసెర్చ్ పేపర్స్ కానీ ఎవరన్నా ఎంఫిల్ అలాగే చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు. ఆ పోస్ట్ని బట్టి అవసరం అవుతుంది. లేకపోతే మనం నెక్స్ట్ సెక్షన్కి అయితే ఆటోమేటిక్గా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ టైం రిక్వైర్డ్ టు జాయిన్, మీకు కనుక జాబ్ ఇస్తే మీకు ఎన్ని రోజుల్లో మీరు జాయిన్ అవ్వగలరు, ఇక్కడ డేస్ అలాగైతే ఇవ్వచ్చు. ఇంకా డూ యూ హ్యావ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ, ఎస్ఆ నోనా ఎస్ పెట్టాలి. ఇంకా ఇక్కడ మనం కంప్యూటర్ నాలెడ్జ్ ఏమున్నది అనేది ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు. కెన్ డిస్క్రైబ్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ఇన్స్టిట్యూట్ వేర్ యూ హ్యావ్ వర్క్డ్ ఇన్. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఎస్ పెడితే సరిపోతే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అవసరం లేదు. కింద కాలం వచ్చేసరికి మనకి ఇక్కడ మన వర్క్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతున్నారు, ఆ ఎక్స్పీరియన్స్. ఫ్రెండ్స్ మన కిందకైతే రావాలి. డిస్క్లోజర్ అయినా ఉంది. ఇక్కడ మన మీద ఏదైనా కేసెస్ ఉన్నాయో, మనం ఇప్పుడు డిబార్ అయ్యామో అటువంటి మాల్ ప్రాక్టీసెస్ అవన్నీ ఇచ్చారు. ఇక్కడ జనరల్గా ఎవరికి ఉండవు కాబట్టి ఇవన్నీ మనం నో పెట్టేసుకుంటూ రావచ్చు. కింద మనకి రిఫరెన్సెస్ 2 రిఫరెన్సెస్ అనమాట. ఫెమిలియర్ విత్ యువర్ ప్రొఫైల్ అండ్ ప్రొఫెషనల్ కాంట్రిబ్యూషన్, ఎవరన్నా మీ రిలేటివ్స్ కాకుండా బయట వాళ్ళు రెస్పాన్సిబుల్ పర్సన్స్ వాళ్ళ నేము, వాళ్ళ యొక్క డిజిగ్నేషను, అలాగే వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఈ విధంగా ఇచ్చేసి మనం ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మన కిందకు వచ్చాం. ఇక్కడ మనకి లాగిన్ లాంగ్వేజెస్ అయితే ఇచ్చారు. సపోజ్ ఇక్కడ మనకి తెలుగు సంబంధించి స్పీక్, రీడ్, రైట్, సేవ్ అండ్ యాడ్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంగ్లీషు స్పీక్, రీడ్, రైట్, అలాగే మనం ఇంకేదైనా లాంగ్వేజ్ వచ్చి ఉంటే మనకి అవన్నీ అయితే మనం ఎంటర్ అయితే చేయాలి. ఇంకా కూడా మనకి ఇక్కడ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎవరైనా జాబ్ చేస్తున్న వాళ్ళకి సంబంధించి వాళ్ళైతే కనుక ఇది ఎస్ పెట్టుకొని వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, లేకపోతే అవసరం లేదనమాట. ఇంకా నెక్స్ట్ సెక్షన్ అప్లోడ్స్ ఉంది. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయితే చేయాలి. అప్ టు 100 KB వరకు సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. 100 KB వరకు జేపీజీలు 10th క్లాస్ సర్టిఫికెట్, అలాగే ఇక్కడ 500 KB వరకు ఇదైతే అప్లోడ్ అయితే చేయాలి. అలాగే పీడిఎఫ్లో కానీ అలాగే జేపీజీలో అలాగా ఇంకా పాస్పోర్ట్ కానీ అక్కడ ఇచ్చినటువంటి ఐడి ప్రూఫ్ అయితే మనం ఇక్కడ 500 KB వరకు అప్లోడ్ చేయాలి. ఇంకా కేటగిరీ ఇచ్చినటువంటి దాని ప్రకారం ఇదైతే అప్లోడ్ చేయాలి. ఇంకా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటే కనుక అది కూడా అప్లోడ్ చేసి ఇక్కడ మనం కిందకైతే రావాలి. ఇక్కడ మనకి ఎడిషనల్ అప్లోడ్స్ నాట్ అప్లికబుల్ అని వచ్చింది. కిందకి వచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ సెక్షన్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఎస్సీ ఇచ్చాను, ఫీజు అయితే లేదనమాట. ఫీజు ఉన్న వాళ్ళు ఫీజు అయితే పే చేయాలి. ఇక్కడ మన ప్రివ్యూ అయితే వచ్చింది. ఇక్కడ ప్రివ్యూ బటన్ అనమాట. ఇక్కడ ఐ అగ్రీ అనాలి. నెక్స్ట్ సెక్షన్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ సెలెక్ట్ కేటగిరీ టు అప్లై, మీరు ఏ కేటగిరీకి అప్లై చేస్తున్నారు. నేనైతే ఎస్సీ ఇచ్చాను. ఎస్సీకి జనరల్ ఇస్తే కనుక ఫీజు కట్టాలి. ప్రొసీడ్ ఫర్ సబ్మిషన్ అని వచ్చింది. ప్రొసీడ్ సబ్మిషన్ అన్నాము. ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సబ్మిట్ ఫామ్ అని ఉంది. ఇక్కడ నో చేంజ్ మోడిఫికేషన్ విల్ బి అలౌడ్. మనం ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. సో మనం చెక్ చేసుకొని మాత్రమే ఇవన్నీ ట్యాబ్ వైజ్ క్లిక్ చేసుకొని మనం చెక్ చేసుకోవచ్చు. ఫీజు కట్టిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మై ఫామ్ అనాలి.